హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం చాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఎన్నో అంశాలు ఎన్నో విషయాలతో మీ ముందున్నాను. అండ్ విపరీతమైనటువంటి వర్షాలు, హైదరాబాద్ మొత్తం కూడా బురదమయం. అండ్ అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు ముఖ్యంగా గవర్నమెంట్ మెయింటెనెన్స్, ఇప్పుడు నీళ్ళు ఎందుకు నిలువ ఉంటున్నాయి హైదరాబాద్ ఫ్లైఓవర్స్ మీద అంటే ఒకనొక వీడియో కూడా వైరల్ అవుతోంది. ఏదైతే ఈ వాల్స్ ఉన్నాయో, ఏవైతే ఈ దాని ఏమంటారు వాటర్ నీళ్లు పోయే పైప్స్ ఉంటాయి, పైప్ లైన్స్ ఫ్లైఓవర్లో, డ్రైన్ వాల్స్. సో దాంట్లో మొత్తం కూడా చెత్త పేరుకపోవడం. అట్లాగే ఎక్కడైతే ఈ అండర్ గ్రౌండ్ సివరేజెస్, ఈ సంపులు ఇవన్నీ కూడా ఉంటాయో, సో అక్కడ కూడా చెత్త పేరుకపోవడం. సో దాన్ని సరిగా క్లీన్ చేయకపోవడం. అంటే ప్రతిసారి మనం ప్రభుత్వాన్ని మనం తప్పుపట్టలేము. ఎందుకంటే స్వయం కృపారాధం, అంటే మనం చేసిన పనుల వల్ల కూడా మన రోడ్లు, మన భారతదేశం, మన ఊరు, మన సిటీ, మన కాలనీ, మనం జాగ్రత్తగా మనము కోవిడ్ వస్తే సెల్ఫ్ క్వారంటైన్లో ఎలా ఉంటామో, సో ప్రతిసారి కూడా నీట్గా మెయింటైన్ చేయాలి. రోడ్ల మీద చెత్తలు పడేయడము, అవన్నీ ఇప్పుడు వాటర్ పోకపోవడానికి కారణం ఏంటి? ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకపోవడము. ఆ పేరుకపోయినటువంటి చెత్త డ్రైనేజ్ సంపులలో కావచ్చు, లేకపోతే డ్రైన్ వాల్స్లో కావచ్చు, మ్యాన్ హోల్స్లో కావచ్చు. సో అట్లా ఏమైపోతుంది, నీళ్ళు పోవాల్సినటువంటి ప్లేస్లో చెత్త ఉండడం. జనరల్గా ఇంట్లో బాత్రూంలోనే చెత్త ఉంటేనే వాటర్ పోదు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లం కూడా రోడ్ల పైన హైదరాబాద్లో ఉంది. జిహెచ్ఎంసి మెయింటెనెన్స్ నిల్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ మెయింటెనెన్స్ నిల్లు. సో దీంతో పాటు పబ్లిక్ కూడా అట్లనే ఉన్నారు. సో దీనివల్ల ఏమైపోయింది, గతంలో అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా అమీర్పేట మునిగిపోలేదరా నాయన అంటే మునిగిపోయింది. ఎగ్జాంపుల్ నా కారే నా రిడ్జ్ కార్ మునిగిపోయింది 2 years బ్యాక్, అసెంబ్లీ ఎన్నికలకి ముందర. నాకు లాసే కదా. మొత్తం ఇంజన్లో కూడా వాటర్ వెళ్ళిపోయి మొత్తం ట్రాష్ కేసి పడేసింది. ఇనుప సామాన్లోడు కొనుక్కుంటే 25,000 30,000 చేతిలో పెట్టిండు. సో అంటే ఎవరి మీద కేసు వేయాలి అప్పుడు? నేను ఏ గవర్నమెంట్ మీద, ఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద, ఏ జిహెచ్ఎంసీ మీద నేను కేసు వేయాలా? సో ఇట్లా ఘోరాది ఘోరమైనటువంటి పరిస్థితి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, యాక్చువల్గా మా ఆఫీసు ఎక్కడ శ్రీనగర్ కాలనీ వెస్టర్న్ కమాన్ ఉంటుంది అక్కడ. అండ్ ఇప్పుడు ఇంకో ఆఫీస్ ఉంది ఆ వెస్ట్ దగ్గర. నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో మొత్తం వాటర్ అంతా కూడా కార్లు మునిగిపోయేంత వాటర్ ఉంటుంది అమీర్పేటలో. సో రంగనాథ్ గారు ఇక్కడే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉంటారు కాబట్టి వెళ్ళాలంటే మా ఆఫీస్ ఆ రోడ్డు మించే వెళ్ళాలన్నమాట. సో ఆయన వచ్చే టైంలో అక్కడ ఏమైనా బండ్లు ఉంటే కూడా తీసి పక్కన పెట్టిస్తారు. సో అక్కడ కూడా ఎందుకు అట్లా నీళ్లు నిలుస్తున్నాయి అనేది దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రంగనాథ్ సార్ని. సో అక్కడ కూడా రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇట్లా ఎవరిని అనలేనటువంటి పరిస్థితి. దానికి తోడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మూసి ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అంటున్నాడు. మూసి ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సరే పోనీ మూసి ప్రక్షాళన చేయమంటున్నాడు కదా అని చెప్పి మేము పోయి ఆ మూసి నది దగ్గర నించుంటే అక్కడ 32 అంతస్తుల బిల్డింగు ఆదిత్య వాడు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాడు. మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి సంబంధించినటువంటి నాలాని కబ్జా చేసి, నాలాని డైవర్ట్ చేసి, నాలా మీద మాల్ కట్టిండు. అవన్నీ కూడా నేను చూపిస్తాను. మీరేం ఫిక్కర్ చేయకండి, టెన్షన్ పడకండి. ఆల్రెడీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాడు ఎక్కడ కట్టిండో పోయి ఒక కంటెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని శుద్ధపూస మాటలు మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ ఇప్పుడు ఎట్లయితే నిన్న చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నిన్న పొద్దున మాట్లాడినా ఏమని, పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి రేవంత్ అన్న. అతను ఈ ఏజ్లో కూడా ఎక్కడన్నా వరదొచ్చినా బురదొచ్చినా రంగంలోకి దిగి స్వయాన ముఖ్యమంత్రి గారే పోయి ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి 52-54 సంవత్సరాలు ఏమో ఉండొచ్చు మేబీ, ఉండి కూడా అయినా ఫీల్డ్ విజిట్ లేదు. ఒక పక్కన
అమీర్పేట, హైదరాబాద్లో ఉన్నటువంటి అమీర్పేట లాంటి ప్రాంతాలు మునిగిపోతే దిక్కు దివానా లేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఆ బోధన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్కి బొకేలు పట్టుకొని పోతాడు అని చెప్పి నేను నిన్న మాట్లాడినా మార్నింగ్ న్యూస్లో. అట్లా మాట్లాడమో లేదో నిన్న సాయంత్రం అమీర్పేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కలిసి పర్యటించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంటే చేస్తున్నటువంటి కంటెంట్స్ చూస్తున్నారా ఎట్లా అనేది పక్కన పెడితే ఏవైతే మిగతా విషయాలు ఉన్నాయో దాన్ని కూడా పట్టించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి డైమండ్ హౌస్ మీద అశ్లీల విగ్రహం, ఆడవాళ్ళకి సంబంధించినటువంటి అశ్లీల భయంకరమైనటువంటి దరిద్రమైనటువంటి బొమ్మ పెట్టినప్పుడు నేను వాయిస్ రేజ్ చేసిన, తీయకపోతే మంచిగా ఉండదని చెప్పి చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా సాయంత్రం కల్లా అక్కడ డైమండ్ హౌస్ మీద ఉన్నటువంటి బొమ్మ తీసేయడం జరిగింది. అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా అనేది తెలియదు, కానీ మొత్తానికైతే కొన్ని ఇంప్రూవ్మెంట్స్, కంటెంట్స్ చూసిన తర్వాత ఇంప్రూవ్మెంట్స్ అయితే అట్లీస్ట్ కొద్ది మేరనన్నా అక్కడ ఏమైనా మంచి చేస్తాడా లేదా పక్కన పెడితే, ఫీల్డ్ విజిటే లేదు రేవంత్ రెడ్డి అన్నప్పుడు అక్కడికి వచ్చి ఫీల్డ్లో తిరగడం అనేది మంచి విషయము. అయితే కేవలం తిరగడం మాత్రమే కాదు, వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అనేది కూడా మున్సిపల్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా కొంచెం చేరువ ఉంటే బాగుంటుంది. అంటే ముఖ్యమంత్రి గారు ఒక ఫీల్డ్ విజిట్ చేస్తే ఆ ఫీల్డ్ విజిట్కి ఒక అర్థం ఉంటుంది, వ్యర్థంగా కాదు అర్థంగా మారుతుంది, అర్థంగా ఉంటుంది అని మాత్రం ప్రతి ఒక్కరు కూడా అనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ. సో ఒకసారి చూద్దాం.